పిల్లలు ఏదైనా తప్పు చేశారు అనుకోండి, ముందుగా ఎవరిని తిడతారు? తల్లిదండ్రులే తిడతారు. పెంపకం ఈ రకంగా పెంచారు, ఆ పిల్లాడికి భయం చెప్పలేదు, గాలికి వదిలేశారు, అందుకే వీడు ఎలా తయారాడని అందరూ అంటారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారు అని అంటే, ఎందుకు ఎప్పుడు చూసినా తల్లిదండ్రులనే అంటారు, మేము బాగానే పెంచుతాం, వాళ్ళు చెప్పిన మాట వినకపోతే మేము మాత్రం ఎంతసేపు అని చెప్తాము, మా మాట విన్నంత మాత్రాన పిల్లలు ఏం చేసినా తప్పులు మా మీద వేసేస్తారా, మమ్మల్నే అంటారా అని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు కోపగించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న మధ్యప్రదేశ్లో ఒక మైనర్ బాలుడు ఒక కారును తీసుకుని వెళ్ళి ఒక ఇంటి గోడను గుద్దేశాడు. ఈ చివరి నుండి ఆ చివరికున్న పెద్ద గోడ మొత్తం పడిపోయింది. ఆ ఇంటి లోపల 3-4 వెహికల్స్ ఉన్నాయి. నిజంగా అదృష్టం బాగుండి ఎవ్వరికీ ఏమీ కాలేదు. అయితే రోడ్డు మీద చూస్తూ స్ట్రైట్గా వెళ్లకుండా ఒక ఖాళీ ప్లేస్ ఉంటే ఖాళీ ప్లేస్లోకి కారు వచ్చేసింది. ఆ పిల్లాడు ఆ కారు స్పీడ్గా వచ్చేస్తుంటే వెనకాల నుంచి వాళ్ళ తండ్రి ఎవరో పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఆ కారుని కంట్రోల్ చేద్దామని చూస్తే ఆ కారు చాలా స్పీడ్గా వచ్చింది. ఖాళీ ప్లేస్లో ఒక ఆవు అక్కడ పాపం గడ్డి మేస్తూ ఉంటే ఈ స్పీడ్కి పాపం అది బెదిరిపోయి పక్కకి వెళ్ళిపోయింది. అదృష్టం బాగుండి దానికి కూడా ఏం కాలేదు. తండ్రి ఎవరో వచ్చి మొత్తానికి ఆ కారులో ఉన్న పిల్లాడిని బయటకు తీసుకొచ్చాడు. మొత్తం అదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు అందరూ బయటకు వచ్చారు కంగారుపడి సౌండ్కి. తీరా వచ్చిన తర్వాత ఆ పిల్లాడు తల్లి వచ్చి ఈ ఇంటి వాళ్ళ మీద దెబ్బలాడుతోంది. ఎవరైనా ఇప్పుడు అంత గోడ పడిపోయింది అని అంటే ఎందుకు ఊరుకుంటారండి? పిల్లాడికి నువ్వు కారు ఎందుకు ఇచ్చావని తల్లిదండ్రులే కదా తిడతారు. అలా తిట్టే క్రమంలో ఈ తల్లి ఆ పిల్లాడికి ఎంత సపోర్ట్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు ఏమైందని మీరు గొడవ చేస్తున్నారు? ఎవరికన్నా ఏమన్నా అయ్యిందా? ఏం కాలేదు కదా, మరి ఎందుకు తిడతారు? కేసులు పెట్టుకుంటారా? ఇచ్చుకోండి, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి, చూసుకుందాంలే అక్కడ అని చెప్పేసి ఇలా రెక్లెస్గా మాట్లాడుతుంది. ఒక పక్కన అంత స్పీడ్గా వచ్చి కారు ఇంటి గోడను గుద్దేస్తే ఏమీ కాదని అన్నట్టు సింపుల్గా చెప్పేసింది. ఆ పిల్లాడు గుద్దేశాడు, అప్పుడు ఏం మాట్లాడాలి? అయ్యో మేము చూసుకోలేదండన్నో, లేకపోతే పిల్లాడు ఏదో తీసుకొచ్చేసాడండి, మేము ఇవ్వలేదండి కారు అని ఇలా ఏదో ఒకటి కారణం చెప్పాలి కదా. అవేమీ చెప్పకుండా కంప్లైంట్ ఇచ్చుకోండి అని రెక్కలెస్గా సమాధానం చెప్పింది. వెనకాల ఇలా తల్లి ఈ రకంగా సపోర్ట్ చేస్తుంటే ఆ పిల్లాడు ఈరోజు ఇది చేశాడు, రేపు ఇంకొకటి చేస్తాడు. మా అమ్మ సపోర్ట్ ఉందిలే, చూసుకుంటుందిలే, నన్ను ఎవరు ఏమంటారని అన్నట్టు రేపు ఇంకొక తప్పు చేయడానికి ఉంటాడు కదా. అంటే ఇక్కడ తల్లిదండ్రుల ప్రవర్తన చూడండి ఎలాగుందో. ఆ పిల్లాడు గోడ పగలగొట్టాడంటే 4 చావుగొట్టు కూర్చోబెట్టకుండా ఇంకా ఎదురు వెళ్ళి ఆ ఇంటి వాళ్ళ మీద దెబ్బలాడుతుంది. ఆ కారు నడిపిన పిల్లాడి మీదే కాకుండా తల్లిదండ్రుల మీద కూడా కేసులు బుక్ అవుతాయి. పిల్లలు అంత పెద్ద తప్పు చేసినా సరే దాన్ని కవర్ చేయడానికే చూస్తున్నారు. ఎవరి పిల్లల్ని వాళ్ళు కాపాడుకోవాలని చూస్తున్నారు. మనం ఇక్కడ హైదరాబాద్లో కూడా ఎన్ని యాక్సిడెంట్లు చూసామండి. మైనర్ పిల్లలు బైకులు నడుపుతూ ఉంటారు, కార్లు నడుపుతూ ఉంటారు. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా జరిగిందంటే అవతల వాళ్ళు ప్రాణం పోతుంది కదా, ఈ పెద్దవాళ్ళకు బుద్ధి లేదని ఎన్నిసార్లు తిట్టినా సరే వీళ్ళలో మార్పు రాదు. ఎప్పుడైనా సరేనండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బైకులు కానీ స్కూటర్లు కానీ ఇలా కార్లు కానీ మైనర్ పిల్లలు నడిపితే మాత్రం ఖచ్చితంగా మీరు చూస్తే కనుక ఆపండి. మనకెందుకులే, వాడి దారిని వాడు పోతాడులే అని నిర్లక్ష్యంగా వదిలేశారు అనుకోండి, అవతల వాళ్ళు ప్రాణాలు పోతాయి. వీళ్ళు కార్లు నడిపి దేన్ని గుద్దేస్తారో తెలీదు. చెట్టును గుద్దేసిన వాళ్ళు ఉన్నారు, గోడలను గుద్దేసిన వాళ్ళు ఉన్నారు, వేరే వేరే కార్లు గుద్దేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని ప్రమాదాలు చూసాం చెప్పండి. ఎవరైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి వాళ్ళు కనబడితే కనుక పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళని ఖచ్చితంగా ఆపండి. ఇలా చూసి వదిలేసాం అనుకోండి, ఈ రోజు ఎవరికో జరుగుతుంది, రేపు మనకే జరగచ్చు. మైనర్ పిల్లలు ఎక్కడైనా వెహికల్స్ నడుపుతున్నట్టు మీకు కనబడితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఫోటోలు తీసి పోలీసులకి షేర్ చేయండి. ఇప్పుడు అంత గోడ పడిపోయినా సరే కొడుకుని వెనకేసుకొస్తుంది ఆ మహాతల్లి. మరి రేపు ఒకవేళ అక్కడ ఏ మనిషి అన్నా చనిపోయారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే కొడుకుని ఇంకా వెనకేసుకుని వస్తుందా? అంటే మరి పిల్లలు ఇలాంటి పిల్లలు నేరాలు చేయక ఏం చేస్తారు చెప్పండి? తల్లిదండ్రులు అంత భయంతో పెంచుతున్నారనమాట. కొంతమందికి తల్లిదండ్రులు అంటే చాలా కోపం వచ్చేస్తుంది, కానీ చూడండి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు. మొన్న కూడా ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసా. ఒక పిల్ల చేత వీడియోలు తీస్తున్నారు. ఎలాగంటే ఆ పిల్ల మహా అయితే 6-7 సంవత్సరాలు ఉంది. ఆ పిల్ల ముదురు మాటలు, బూతి మాటలు నిజంగా పెద్ద చిన్న లేకుండా ఎన్ని రకాలుగా మాట్లాడుతుందంటే ఆ పిల్ల అసలు దగ్గరుండి పైగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. సోషల్ మీడియా అన్నప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్ని ఏజ్ల వాళ్ళు చూస్తారు. ఆ పిల్ల అలా మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో పెడితే మరి మిగిలిన పిల్లలు ఏం నేర్చుకోవాలి? ఆ కామెంట్లు చూస్తుంటే పిచ్చి ఎక్కిపోతుంది. ఒరే బుద్ధి లేదారా మీకు? ఆ పిల్లకి అలాంటివి మాటలు నేర్పిస్తారా? పైగా వీడియోలు తీసి ఇందులో పెడతారా? మా పిల్లలు చెడిపోరా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఆ పిల్ల ఏమంటుందంటే దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్తే అమ్మమ్మ చికెన్ బిర్యానీ పెట్టకుండా వెజ్ బిర్యానీ పెట్టిందంట. ఆ మాటకి ఆ పిల్ల అంటుంది, ఏమే అమ్మమ్మ మీ ఇంటికి వస్తే నువ్వు చికెన్ వేసి పెట్టకుండా ఈ ముత్తి బిర్యానీ పెడతావా? ఏమున్నాయో ఇందులో మొక్కలు, నువ్వు ముక్కలు వేయకుండా నువ్వు ముక్కలు లేని బిర్యానీ పెట్టి ఏదో పెట్టానని అంటావేంటే అని అమ్మమ్మని ఈ రకంగా మాట్లాడుతుంది. చుట్టూ చుట్టాలు అందరూ ఉన్నారు, తల్లిదండ్రి ఉన్నారు. దాన్ని వీడియో తీస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు.
ఆ పిల్ల అలా మాట్లాడుతుంటే అందరూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు తప్ప ఏ తప్పు అలా మాట్లాడకూడదని అన్న మాట అనలేదు. అంటే పెద్ద చిన్న లేకుండా ఆ పిల్ల అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇంకా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. రేపొద్దున ఆ పిల్ల ఎలా తయారవుతుంది చెప్పండి? అసలు చెప్పిన మాట వింటుందా? ఇలాంటి మాటకి మాట ఎదురు చెప్పి పెద్ద చిన్న లేకుండా ఇలా ఎదురిస్తూ ఉంటే వాళ్ళకి గుదిబండలాగా తయారవుతుంది, వాళ్ళ నెత్తిని పెద్ద బండరాయిలాగా తయారవుతుంది. ఈ విషయం ఇప్పుడు వాళ్ళకి అర్థం కావట్లే. ఇలాంటివన్నీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే అందరూ ఎక్కువగా చూసేస్తారని అనుకుంటున్నారు, కానీ రేపొద్దున పిల్లల భవిష్యత్తు ఏంటనేది ఎవరూ ఆలోచించట్లే. ఇప్పుడు ఆ వీడియోలు చూసి మిగిలిన పిల్లలు కూడా అలాగే తయారవుతారు. మాటకి మాట ఎదురు చెప్పడం, బూతులు మాట్లాడడము, పెద్ద చిన్న లేకుండా మాట్లాడడము, ఏదుంటే అది అడ్జస్ట్ అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టడము, ఇలాంటివి చేస్తారు. ఎంత దారుణం అండి! అంటే పిల్లల్ని ఏ రకంగా పెంచుతున్నారో చూడండి. కొంతమంది తల్లిదండ్రులు ఇలాగే ఉన్నారు. పిల్లలు చేసేది తప్పు అయినా సరే వాళ్ళకి వెనకాల సపోర్ట్గా నిలబడి నువ్వు చేయి అని చెప్పేసి ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది చిన్నపిల్లలు చూడండి, ముద్దుగా ఉంటారని ఆ పిల్లలు బూతులు మాట్లాడుతున్నా సరే వీళ్ళు మురిసిపోతూ ఉంటారు. అబ్బా మా పిల్లోడు ఎలా అనేసాడు, మా పిల్ల ఎలా అనేసింది, అబ్బో ఎన్ని మాటలు మాట్లాడుతుందని వాళ్ళ బొగ్గలు గిల్లి వాళ్ళు ముద్దులాడి వాళ్ళకి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ మాట్లాడింది తప్పు అని తెలుసు, అయినా సరే ఆ పిల్లల్ని ఎందుకో ముద్దులాడతారు. ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు, ఇలా అనకు, ఇంకోసారి అంటే 2 దెబ్బలు పడతాయని చెప్పేసి ఆ పిల్లల్ని బెదిరించరు. ఇంకా ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటారు. అదేం ఆనందమో నాకు అసలు అర్థం కాదు. ఇప్పుడు చిన్నప్పటి నుండి పిల్లలు అలా ఆ రకంగా బూతులు మాట్లాడుతుంటే అమ్మో రేపు ఇవే అలవాటు అయిపోతాయి అన్న ఆలోచన పెద్దవాళ్ళకు ఉండాలి కదా. ఏంటో ముసిముసి నవ్వులు నవ్వుతుంటారు వాళ్ళు ఆ రకంగా బూతులు మాట్లాడుతుంటే. కొంతమంది తల్లిదండ్రులు ఇప్పటికీ ఇలాగే కనబడుతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి పిల్లల్ని చూసి రేపు ఇంకొకళ్ళు పక్కన ఉన్న పిల్లలు నేర్చుకుంటారు. ఇలాంటి వాళ్ళు రేపు స్కూల్కి వెళ్తారు, అక్కడ 4 పిల్లలతో కలిసేసరికి వీళ్ళకి ఇవే మాటలు అలవాటు అయిపోయి అక్కడ కూడా అవే మాటలు మాట్లాడతారు. మిగిలిన పిల్లలు కూడా నేర్చుకునే పరిస్థితి. కొంతమంది ఈ రకంగా ఉన్నారనమాట. ఇక్కడ తప్పు ఎవరిది అని అంటే ఇక్కడ తల్లిదండ్రులదే తప్పు. తల్లిదండ్రులు ఒక్కసారి పిల్లలు అన్నప్పుడు దాన్ని ఖండించడం, వాళ్ళకి భయపెట్టడం, బెదిరించడం ఇలాంటివి చేయడం మానేసి ముసిముసి నవ్వులు నవ్వుతూ వాళ్ళని ఎత్తుకుని ముద్దులాడుతూ ఉంటారు. అసలు అలా చేస్తే ఎంత నష్టం అండి. రేపు పిల్లలు పెద్ద అయ్యాక ఎలా తయారవుతారు? అదేమన్నా మీకు అసలు ఆలోచన ఉందా? చూడండి, చిన్నప్పుడు మనం ఏం నేర్పిస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. మీరు చిన్నతనంలోనే మీరు దగ్గరుండి పిల్లల చేత ఇలాంటి పనులన్నీ చేస్తే రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? చెప్పిన మాట వింటారా? అది ఆడపిల్లలైనా కావచ్చు, మగపిల్లలైనా కావచ్చు. వాళ్ళు మాట్లాడే మాటలు మీకు ముద్దుగా అనిపించచ్చేమో, కానీ ఆ పిల్లలు సొసైటీలోకి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు చూసి ఇంకో 4 నేర్చుకునే పరిస్థితి, అవతల వాళ్ళు కూడా చెడిపోయే పరిస్థితి. రేపొద్దున అవతల వాళ్ళ పిల్లలు కూడా ఏమనుకుంటారు తెలుసా? అమ్మో ఈ పిల్లల వల్లే మా పిల్లలు చెడిపోయారని మీ పిల్లల్ని తిట్టుకునే పరిస్థితి. ఇప్పుడు మనం అదే కదా అనుకుంటాం. ఇగో ఫ్రెండ్స్తో వెళ్తే చెడు స్నేహాలు పట్టారని అంటే ఆ పిల్లల వల్ల చెడిపోతున్నారని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. మీ పిల్ల కూడా సేమ్ ఇలాగే మాట్లాడింది అనుకోండి, రేపు మీ పిల్లని కూడా అందరూ తిట్టే పరిస్థితి. చిన్న పిల్లల చేత ఇలాంటి వీడియోలు తీయకండి. పిల్లలకి భయం అనేది నేర్పించుకోండి. మీరేదో వ్యూస్ కోసమా, ఈ డబ్బుల కోసమా, ఇంకొకటో ఏదైనా సరే ఆ ప్రభావం మొత్తం పిల్లలపైన పడుతుంది. మీరు ఏదైనా చేయాలనుకుంటే పెద్దవాళ్ళు చక్కగా ఏదైనా వీడియోలు చేసుకోండి. మీరు ఇలాంటి వీడియోలు పెట్టి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు కొంచెం ప్రతి ఒక్కరూ గమనించుకోండి. ఇలాంటివి స్టాప్ చేయండి. మనం ఏదన్నా ఒక వీడియో చేసామనంటే దానివల్ల 4 ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ చెడిపోయే విధంగా మాత్రం ఉండకూడదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్నప్పటి నుండే పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి. గారాబం చేయకండి. మీ పిల్లలు మీకు ముద్దు అవ్వచ్చేమో, కానీ అవతల వాళ్ళకి మాత్రం ముద్దు కాదు. పిల్లలకి మంచి మాటలు నేర్పించండి. ఇలా బూతులు నేర్పించడము, పెద్ద చిన్న లేకుండా తిట్టడం, వాళ్ళు తిట్టే తిట్లని మీరు ముసిముసి నవ్వులు నవ్వడం, ఇలాంటివి ఆపేసేయండి. పిల్లలు ఏ తప్పు చేసినా ముందు తల్లిదండ్రులే అంటారు.